స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు. అప్పుల బాధ తాళలేక పెట్రోల్ పోసుకొని హరినాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండపాల ఏర్పాటు చేసే వ్యక్తులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పోలీసులు అనుమతులు ఇవ్వాలి. గణేష్ ఉత్సవ సమితి సభ్యుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ నందు సెప్టెంబర్ 14న జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు సెప్టెంబర్ 14న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎంపి మొదలగు కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్కు గాను జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంకులు, చిట్ ఫండ్, బీమా కంపెనీలు మరియు న్యాయవాదులతో సమావేశాలు వర్చువల్ ద్వారా సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 14న నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థల ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని జిల్లాలోని ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలని సూచించారు. మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించబడుతుంది. ఈ అదాలత్ నందు రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటారు వాహన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, డీవీసీ కేసులు, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు, పిఎల్పీస్ మొదలగు కేసులను రాజీ చేయడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ గాను జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులను గుర్తించడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి అన్ని ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు, రెవెన్యూ, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా న్యాయవాదులతో మేము ఫిజికల్గాను మరియు వర్చువల్గా కూడా మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ సహకరిస్తారని తెలియజేసి ఉన్నారు. కావున కక్షిదారులందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14వ తేదీన జరగబోయే దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, వినాయక చవితి మండపాలకు ఆంక్షలు లేని అనుమతులు మంజూరు చేయాలని, అలాగే మండపాల వారికి ఉచిత కరెంట్ ఇవ్వాలని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు ఎంజి రామభద్ర కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో మండపాలు ఏర్పాటు చేసే వారికి అధికారులకు సహకరిస్తూ సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మండపాల వద్ద అశ్లీల సినిమా పాటలు వేయకుండా దైవ భక్తి పాటలు మాత్రమే వాడాలని కోరారు. నగరంలో నగరపాలక శాఖ ఆధ్వర్యంలో సైతం కట్టమంచి వివేకానంద చెరువు వద్ద అవసరమైన నిమజ్జనం ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతోందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో వినాయక చవితి మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంటు సదుపాయం కల్పిస్తోందని, అదే విధానాన్ని ఏపీలో కూడా ప్రభుత్వం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు ఎంజి రామభద్ర,
సమితి సభ్యులు తోటపాలెం వెంకటేష్, హరిప్రసాద్ చౌదరి, కరుణాకర్ సిద్ధు, విశ్వ హిందూ పరిషత్ వేలు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సంసిద్ధమైనారు. అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పి కోరుతూ 3 విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వము ఈ మండపాలన్నిటికీ కూడా ఉచిత విద్యుత్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వినాయక చవితికి ఎటువంటి రుసుము తీసుకోకుండా అదేవిధంగా ఈ కరెంటుకి సంబంధించి కూడా ఉచిత విద్యుత్ని ఇవ్వాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మండపాలకు సంబంధించి ఎవరైతే 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి వాతావరణంలో సినిమా పాటలు అట్లాంటివి లేకుండా భక్తి వాతావరణంలో దేశభక్తి, దైవభక్తితో కూడినటువంటి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా చిత్తూరులో మనకు సంబంధించి వినాయక చవితి అయిన తర్వాత 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏదైతే జరుపుకుంటా ఉన్నామో పండుగ, అది సాంప్రదాయం కాదనేసి చిత్తూరు గణేష్ ఉత్సవ సమితి తెలియజేస్తూ వినాయక చవితి ఏ రోజు ఆ రోజు నుంచి 10 రోజుల లోపల పండుగ మండపాలు ఏర్పాటు చేసుకుంటే అటు పోలీసు అధికారులకి, ఇటు నగరపాలక సంస్థ అధికారులకి అనేక మంది అధికారులు దీనికి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం సహకరించినట్లు అవుతుందని చెప్పి గణేష్ ఉత్సవ సమితి తెలియజేసుకుంటా ఉంది. ఈ యొక్క అధికారుల సమన్వయంతో ఆ నిమజ్జన కార్యక్రమాలు ఏదైతే పర్యవేక్షణ తీసుకున్నదో రానున్న రోజుల్లో కూడా 7వ తారీఖు వినాయక చవితి సందర్భంగా 7వ తారీఖు మొదటి రోజు ఇళ్లలో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలని ఆ రోజు తీసుకొచ్చి నిమజ్జనానికి తీసుకొస్తారు భక్తులందరూ కూడా. అదేవిధంగా 3వ రోజు సోమవారం వస్తుంది. అదేవిధంగా 5వ రోజు బుధవారం. ఈ 3 రోజులు పెద్ద ఎత్తున రద్దీగా ప్రజలందరూ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పూజ చేసినటువంటి ఆ గణేష విగ్రహాలు తీసుకుని వచ్చి నిమజ్జనానికి వస్తున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అక్కడ మున్సిపాలిటీ యంత్రాంగం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, స్థానికంగా ఈ యొక్క గణేష ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా సమన్వయంతో ఈ నిమజ్జన ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా సమన్వయంతో భక్తిభావంతో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఆ యొక్క వివేకానంద సాగర్ దగ్గర పెద్ద ఎత్తున మనకు ఏదైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర చేసేటువంటి నిమజ్జనం ఏర్పాట్లు తలపించేలాగా చిత్తూరులో కూడా ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లని క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కొన్ని చిన్న చిన్న లోటుపాట్లతో కూడా సరిదిద్దుకుంటూ అక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో సన్నాహక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో ఆ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులు కావచ్చు, ప్రజలందరి సహకారంతో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ సహకరించాలని చెప్పి. అప్పుల బాధ తాళలేక చిత్తూరు నగరానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుగుడి వీధిలో దినేష్ రెడ్డి కార్ పార్కింగ్ లో ఓ వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఉదయం 7 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చివరిగా అతని కార్ డ్రైవర్ కి ఫోన్ చేసి అప్పుల బాధ వల్లే తాను చనిపోతున్నట్లు వెల్లడించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి చిత్తూరు నగరానికి చెందిన వ్యాపారవేత్త హరినాథ్ గా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేను చనిపోతున్నాను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఇవ్వడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను కూడా అప్పులు అడుగుతున్నారు, మరి ఇక నాకైతే బతకాలం లేదని చెప్పి నేను చచ్చిపోతున్నానని చెప్పి ఫోన్ చేసి చెప్తూ ఫోన్ పక్కకు పెట్టాడు. అతను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాడు. బండిని 2 వీలర్ కూడా ఇక్కడే ఉందన్నారు. ఆ బండి కూడా పక్కన ఆపేసి తల మీద పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 37వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అవ్వాతాతలకు 4000 రూపాయల పెన్షన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, ఒకరోజు ముందుగానే
పెన్షన్ అందించడంతో అవ్వాతాతలు మొహాలలో చిరునవ్వులు చూశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 31 లేదా కుట్టారు మీకోసం ఒక 4 మినిట్ ఎన్నానో 4 సెలవు ఉన్నారు అందరూ ఉన్నారు. ఓకేనా? సరే ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెన్నెలతో కలిసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కోర్టు సిబ్బంది హెల్మెట్ ధరించాలన్న అంశంపై న్యాయాధికారులకు మరియు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని గౌరవ సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. చాలా మంది ప్రమాదాలలో ఎవరైతే హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ మంది ప్రమాదాలలో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలలో 90% ద్విచక్ర వాహనం నడిపే వారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి ఈ ప్రమాదాలు నివారించాలంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కోర్టు సిబ్బందిని ఒకటే కోరడం ఏమిటంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణించే కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిని సేవ చేసేది ఉపయోగపడుతుంది. వాడు వెంటనే ఒక వెంటనే అవసరం ఉంటే వాడు మధ్య వరకు రోడ్డు వెళ్తున్నారు. ఇదో ప్రాబ్లం. అంటే మన యొక్క జీవితం మన కుటుంబాల కూడా ఆధారపడుతుంది. ఈ వాతావరణం వస్తూ వచ్చేసారు. మనం చనిపోతే దేశానికి నష్టం లేకపోవచ్చు, కాకపోతే మన కుటుంబానికి నష్టమే, మన నమ్ముకున్న కుటుంబానికి నష్టమే. ఇప్పుడు ఆడపిల్లల కదా మా వల్ల నష్టమే, మా భర్త చూసుకుంటే పిల్లలంటారు. భర్త స్థానం భర్తది, భార్య స్థానం భార్య, ఇద్దరిది వేరే. పిల్లల విషయంలో పిల్లల అన్వేషణం తల్లితో ఒకలా ఉంటుంది, తండ్రితో ఒకలా ఉంటుంది. మనంతా ఆలోచించుకుంటాం. కానీ ఏదైనప్పటికీ హెల్మెట్ అనేది ధరించడం అనేది ఫస్ట్గా మనం స్టార్ట్ చేద్దాం. సాధ్యమైనటువంటి ఈరోజు ఒక వెంటనే తీసుకొస్తారు, లేని వాళ్ళతో వెంటనే తీసుకుందాం. సికండి సినిమాకు సంబంధించి పోస్టర్ను చిత్ర బృందం శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే ఫిలిమ్స్ సమర్పణలో చిత్తూరు నందు ఉన్నటువంటి నటీ వర్గాన్ని ఎన్నుకొని చిత్తూరు నందు ఉన్న కళాకారులను ప్రోత్సహించుచు కోడి కిషోర్ కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం వహిస్తూ సికండి సినిమాలో ప్లాస్టిక్ మహమ్మారిని రూపుమాపాలనే ప్రధాన నేపథ్యంగా సినిమా నిర్మించడం జరిగిందన్నారు. అందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ కాపీ రెడీ అయిన నేపథ్యంలో పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సినిమాను సెప్టెంబర్ చివరి మాసంలో కానీ అక్టోబర్ మొదటి 2 వారాలలో కానీ మంచి ముహూర్తాన్ని చూసుకొని సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అన్ని హంగులు కలిగిన ఈ సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్ కోడి కిషోర్, నటీనట వర్గం చంద్రశేఖర్, గంజి రామ్మూర్తి, ఏకే మురుగేశన్, శంకర్, టీవీ శ్రీనివాసులు, విజయ్ కుమార్, పాండురంగన్, నాగకుమార్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. పూర్తి చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం రెగ్యులర్ గా వాడే కొన్ని వస్తువుల్ని అవి మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, మన ఆరోగ్యం మీద, వాటర్ మీద కానీ, గాలి, నీరు అన్నిటిని అవి పొల్యూట్ చేస్తున్నది. ఆ మంచి నేపథ్యం తీసుకునేసి మంచి కంటెంట్ తో ఒక సినిమా చేశాము. మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఈ సినిమాలో ఆ మెసేజే కాకుండా హీరో, హీరోయిన్, విలన్స్, ఫైట్స్, కామెడీ, ట్రాజెడీ అన్నీ ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరిస్తారని, ఆ సినిమాకు సక్సెస్ చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. 1 month లో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ప్రాసెస్ వచ్చి సెన్సార్ ప్రాసెస్ లో ఉంది. మనకు పబ్లిసిటీ క్లియరెన్స్ కూడా వచ్చింది, పేపర్స్ అంతా వచ్చేసింది. తద్వారా మనం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. ఒక 20 days లో ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో రిలీజ్ చేస్తాము. వేరే బయట ఆ రోజు కూడా గ్రాండ్ గా చేస్తాము. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా వస్తారు. మీరంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కేకే ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో దర్శక నిర్మాత మరియు కథానాయకుడిగా కోడి కిషోర్ గారు సికండి అనే మూవీని ప్రొడ్యూస్ చేయడం, అలాగే డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. చిత్తూరు పట్టణంలో, చిత్తూరు జిల్లాలోనే చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్కే పరిమితమైన ఈ చలనచిత్ర రంగాన్ని ఒక స్టెప్ ముందుకు వేయాలనేసి ఒక మంచి దృక్పథంతో మా దర్శక నిర్మాత కోడి కిషోర్ గారు ప్రొడ్యూసర్గా కూడా తానే వ్యవహరించి సికండి అనే సందేశాత్మక చిత్రాన్ని తీయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు దేశంలోనే చాలా వరకు మనుషులు మనము ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ప్లాస్టిక్ వాడకం గురించి, ప్లాస్టిక్ వల్ల మనకు జరిగే పరిణామాలు కానీ, అనారోగ్య సమస్యల గురించి కూడా ఈ చిత్రం ద్వారా అందరికీ తెలియజేయాలనేసి ఆయన దృఢ సంకల్పంతో ఈ సినిమాని ఒక కమర్షియల్ హంగులతో, అంటే హీరో, హీరోయిన్, విలన్ ఇలాంటి క్యారెక్టర్స్ తో సినిమా తీయడం జరిగింది. ప్రధానంగా కళాకారులు చిత్తూరు నుంచి చాలా వరకు పుట్టి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవడం జరిగింది, అందరికీ తెలిసిందే. సో చిత్తూరులోనే కళాకారులకి అవకాశం కల్పించి మాలాంటి కళాకారులకి షార్ట్ ఫిల్మ్స్ కి పరిమితం కాకుండా పెద్ద తెరకు కూడా మమ్మల్ని పరిచయం చేస్తూ చిత్తూరులోనే దాదాపు ఒక 100 మంది దాకా నటీనటులు కానీ, ప్రొడక్షన్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలా టెక్నికల్ గా, నాన్ టెక్నికల్ గా అందరికీ అవకాశం కల్పించి మాలాంటి యువతకి, మాలాంటి కళాకారులకి అందరికీ ఆదర్శంగా నిలిచిన మా కోడి కిషోర్ గారికి మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ చిత్రం దాదాపు కంప్లీట్ అయిపోయి సెన్సార్ లో ఉంది. సెన్సార్ సర్టిఫికేట్ రాగానే సెప్టెంబర్ నెలాఖరు లేకపోతే అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయాల్సిందిగా మేము అనుకుంటున్నాము. హీరో నాగార్జునకు తాను వ్యతిరేకం కాదని, బిగ్ బాస్ హీన సంస్కృతికి ప్రతీక అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను నాగార్జునకు వ్యతిరేకం కాదని, ఆయన సినిమాను చూస్తానని తెలిపారు. అయితే సమాజంలో విష సంస్కృతికి ఆ కార్యక్రమం దోహదపడుతోందని భావిస్తున్నారని, అందుకే ఆ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి గురువుకు మించిన శిష్యుడు అని, హైడ్రా కమిటీ సూచనలతో తెలంగాణలో అక్రమ కట్టడాల నిర్మాణం తొలగింపును స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబును మించిన శిష్యుడుగా పనిచేస్తున్నాడని కొనియాడారు. ఏపీలో కూడా చెరువులు, రోడ్లు, మఠం భూములలో అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని, వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మొత్తం నీకు అప్పుడే చెప్పినాం, రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడు రాజశేఖర్ పోయి ఇస్తే ఎక్కువ మంది ఎంఐ వాళ్ళు అపోజ్ చేసుకున్నారు. దాంతో ఎంఐ ఉద్యోగం పోలేకపోయారు. అది అట్టే కొనసాగుతా ఉంది. ఇప్పుడు చెరువులు మొత్తం కూడా కబ్జాదారు అయిపోయినాయి. మేము ఎర్రజెండాలు తీసుకెళ్ళి మామూలు గవర్నమెంట్ జాగాలో పెడితే కూడా రేసుకోకల్లాగా మా వెంటబడి దానికి అడిగి చేస్తారు. వాళ్ళు అచ్చగా చెరువులో ఫ్లాట్లో చమ్ముతుంటే మేము పోయి అడ్డం పడ్డాం. ఇది గవర్నమెంట్ భూములయ్యా, అప్పుడే పిలిపించింది. ప్రభుత్వ స్థలాలు ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి, లేదంటే పేదల చేతిలో ఉండాలి, కానీ ఈ రియల్ ఎస్టేట్ చేతిలో ఎందుకు పోవాలని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడు ఏం చేశారు, తర్వాత భూదాన భూములు, మెడికల్ కాలేజీ కట్టుకున్నారు,
ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు. ఈ కాలువ పక్కన కాబట్టి విలాసవంతంగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అనుభవిస్తున్నారు. దాని జోలికి ఎవరు పోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జరంగపెట్టలాగా తిరుగుతున్నాడు. ఒక పిలిపించాడు, స్టార్ట్ చేశారు. అందులో మన ఫిల్మ్ స్టార్ నాగార్జున కూడా కొట్టారు. నాగార్జునదే కొట్టింది ఎందుకు పాపులారిటీ వచ్చిందంటే నాగార్జున పాపులర్. ఫస్ట్ టైం నేనే పోయినా అక్కడికి. అది మనం చాలామంది ఏమనుకుంటే నారాయణకి నాగార్జున పడదు కదా అనుకుంటున్నారు. నాగార్జున నారాయణ పడేది కదా, పాలసీ మ్యాటర్. అందరూ FTL తర్వాత ఒక 100 అడుగుల తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ తిరగట్టుకోవాలి. నాగార్జున అయితే FTL లోపలే కట్టేశాడు. ఆడ కూర్చొని పార్టీ చేసుకుంటున్నాడు. నీళ్లు తగులుతుంటాయి కాళ్ళకి, ఈడ కూర్చొని పార్టీ చేసుకుంటున్నాడు. అది ఇన్కన్వెన్షన్. పెళ్ళిళ్ళు చేసుకుని ముందర మిగతా పని జరిగింది ఎంత పక్క. ఇవి చూసి మంచిదే కదా కొట్టేయడం, FTL లోపల కొట్టేట అని చెప్పినాడు. అది ఛాన్స్ వాళ్ళు కొడుతున్నాడు. అంటే అది వీళ్ళందరూ ఒకటి కలిసి ఎట్లా అంటే చెప్పాను, పులి మీద సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పులి మీద సవారీ చేస్తే మధ్య దిగితే అంటే భూస్వాములుగా అడ్డం దిగాడు అనుకో, దిగితే వాళ్ళు తినేస్తారు. దిగకపోతే పులి నమ్ముకుని పోయినా అనుకో జనంలోకి తీసుకెళ్తుంది, జనాన్ని కాపాడుకుంటారు. తెలుసుకోమని చెప్పారు. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తున్నాడు. దానిపైన రకరకాల పద్ధతుల్లో ఎవరైతే దొంగలో వాళ్ళే దాన్ని అయ్యో అన్యాయం అయిపోయింది అన్యాయం అన్నారు. ఇంకొక ఏమంటారంటే నారాయణ రావాలని తిట్టావు, మొరలను కొట్టి చూద్దాం అని అంటున్నారు. ఇప్పుడు నాది కళ చేయించావు, ఎంఐఎంది కళ చేయించు, గవర్నమెంట్ కళ చేయించు అంటున్నారు. నిజమే, కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి కొన్ని చోట్ల. నా ఉద్దేశం గవర్నమెంట్ ఆఫీసులు వ్యాపారం చేయవు కదా, అది ప్రజల సేవ కోసం ఉంటాయి. మరి దాని మీద పోటీ పెట్టాలా? వీడు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకొని, మెడికల్ కాలేజీలు కట్టుకొని, ఫామ్ హౌస్ కట్టుకొని విలాసవంత జీవితాలు సంపాదిస్తూ డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళకున్న గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి అవుతుందా? కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుకు పోనక్కల్లా. అవసరమైతే గవర్నమెంట్ నిజంగా చెరువులో ఉంటే వాళ్ళు ఇంకొక చెరువు తవ్వించి పెట్టుకోమని చెప్పండి. అంతేగాని పుల్లిని మేకని ఒక గాడ్డ కట్టేయడం కరెక్ట్ కాదు అని గట్టిగా అన్నాడు. ఇక్కడెవరు అన్నారు, హైడ్రా లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తే బాగుంది చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూసాం. వాడు పుల్లిని సవారీ చేస్తాడు, వాడు గెట్టోడు పొట్టోడు జరాయించుకోవడానికి వస్తాడు పైకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.